మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ భూమిని శపించావు. నీ పైన కూడా 1000 శాపనార్థాలు పడతాయి. నువ్వు దేవుడు కాదు. అది నా ఉద్దేశం కాదు. అతని శరీరంలో బాణం గుచ్చుకోవడంతో ఆమెకు వణుకు పుట్టింది. ఈ కథ అనాగరికత యొక్క వ్యవసాయ నువ్వు కూడా ఇది తీసుకో. ఇది చాలా అద్భుతంగా చాలా బాగుంది. ఇది అమృతం. ఇది ఇంకా సుబ్బు, ఇందులో ఏమి కలుపుకోకుండానే తాగాలని అన్ని రమ్మని చెప్పు. ఈ మృగాలకి వైన్ సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అడిగినా ఇంకా ఇవ్వటానికి మన దగ్గర మందు కూడా లేదు. కొంచెం కూడా లేదా? కొంచెం కూడా వైన్ కావాలా? అటు వెళ్ళిన తర్వాత కానీ మనం చెప్పిన మాట వింటేనే జీవితంలో పైకి వస్తావు. నేను కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి అందరూ ఆస్వాదించారు. కానివ్వండి. ఏంటిది?
అలా పోసేసేవంటి ఒళ్ళంతా బంక పట్టిపోయింది. కావాలనే చేసింది. తను నిన్ను కోరుకుంటున్నట్టుగా ఉంది. పడేసిన దానికి బదులుగా కొంచెం వైన్ కావాలా? మెరిందా, ఈ అతిథి కోసం కొంచెం వైన్ తీసుకురా. దీనికి బదులుగా వేసేల్ని నన్ను హత్తుకోమనండి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా స్నేహంగా ఉండేది. తను ఇక్కడ కొత్త. డైజీ, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను డైసీ. అప్పుడు నువ్వు నా చేతిలో చేస్తావు. వాళ్ళని చూడక్కడ ఆ ముసలోడు తన స్నేహితులు తింటున్నారు, తాగుతున్నారు తప్ప ఖుషీగా గడపలేకపోతున్నారు. నీ కోరిక తొందరలోనే తప్పకుండా తీరుతుంది బ్రదర్. ఆ విషయం నాకు కూడా తెలుసు బ్రదర్. శిలాస్థానం అతి తక్కువ ఖర్చుతో తాగినంత మందు, తిన్నంత తిండి. ఆనందించండి. మనం అనుకున్న సులువైన విషయం. ఏదో ఒక రోజు నేను బాధ్యత వహిస్తాను. కానీ ఆ రోజు వచ్చేంత వరకు నేనెందుకు వెయిట్ చేయాలి? తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. చూస్తూ ఉండు, నేను ఇలా తప్పకుండా చేస్తాను బ్రదర్. ఖచ్చితంగా చేసి తీరతాను. అతను చనిపోయాడు, అందుకే అతను చనిపోయాడు. అతను చనిపోయాడు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంకొంచెం వైన్ కావాలా? రండి రండి, కూర్చోండి, తాగండి. మనం ఇంత దగ్గరగా వస్తామని నేను అనుకోలేదు. అతనికి సంబంధించినవన్నీ నావే. అర్థమైందా? అర్థమైంది. అథ్లెట్, మీ చెల్లెలు ఎక్కడుంది? నువ్వు ఒక అందమైన అమ్మాయివి. సాధారణంగా అందమైన అమ్మాయిని ఇప్పటి వరకు పొందలేకపోయాను. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మనం ఇక్కడ ఉండకూడదు. ఈ మెట్ల మీదుగా మనం పైకి వెళితే ఆ మూలలో గదులుంటాయి, విశ్రాంతి గదులుంటాయి. ఆ గదుల్లో మనం విశ్రాంతి తీసుకోవచ్చు. ఎంతో ఆహ్లాదంగా. కొంచెం ఆపండి. ఎగ్బర్ట్, నా దగ్గర ఉన్నదంతా నీకోసమే. ఇటు చూడు వేశ్యా, నేను నీ కంగారం చూసి నీ మీద నాకు పాట పాడాలని ఉంది. నేను చెప్పేది నిజం. తీసుకో, చాలా అద్భుతంగా. నీకు ఇష్టమైతే గాయకుడితో మొదలుపెట్టు. నువ్వు చెప్పింది కూడా బాగుంది. ఇందులో ఏమీ కలుపుకోకుండానే తాగాలి. ఈ బట్టల వల్ల చలిగా ఉంది. అలా పచ్చిది కంగారు పడుకో, అంత బాగానే జరుగుతుంది. నాకు కానీ రోజు రెండు కానీ దగ్గరగా ఉండు. ఇందులో కాస్త నీళ్లు కలుపుకుంటే మంచిది. నీ చెల్లెలు కనిపించడం లేదు. నేను ఎక్కువసేపు ఎదురు చూడలేను. అలాగే సరే, మధ్యలో వచ్చి కలుస్తుంది. మాట వింటేనే జీవితంలో పైకి వస్తాం.
అన్నిటి అట్లా వినొచ్చు కానీ మందు విషయంలో వినకూడదు. మందు విషయంలో మనకి సొంత నిర్ణయం కావాలి. పోయిరా. ఇదంతా చూస్తుంటే వేరే లోకంలో తేలిపోతున్నట్టుంది. ఈ ఎదవలందరూ ఇక్కడే ఉన్నారు. ఎలా ఉన్నారు ఎదవలారా? బిందు, నాకు బిందు కావాలి. వైన్ కూడా కావాలి. ఇక్కడున్న వైన్ మొత్తం నాకే కావాలి. ఉన్న మందు మొత్తం నాకే కావాలి. త్వరగా. హే, ఎలా ఉన్నావు ఆల్ఫ్రెడ్? శకుని మామ. నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? మంచి ఆలోచనే, కానీ థర్డేస్ దగ్గర ఉండాలనుకుంటున్నాను. నేనేం చెప్తున్నానంటే థడేస్ కత్తులు ఎక్కడ పెట్టారు? బ్రదర్ థడేస్ తన వైన్ ని ఇక్కడున్న విందులో కలుపుతున్నాడు అనుకుంటా. నువ్వు నా స్నేహితుడు బ్రదర్ ఎగ్బర్ట్ ని చూసావా? ఇప్పుడు బయట లార్డ్ వచ్చాడు. మనం చంపాలనుకున్న వాళ్ళ సరసన అతన్ని కూడా చేరదు. లేదు, ఇంకొందరిని చంపిన వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడుంది లార్డ్. అతని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయం వేసుకున్నాను. దాని ప్రకారమే నేను లేదు, నువ్వు వాళ్ళ కొంచెం దూరంగా ఉండవు. నాకు ఆలోచించడానికి సమయం కావాలి. వెళ్ళండి వెళ్ళండి, మాకేం అవసరం లేదు. వస్తాయి. ఓయ్ మాంసం. నువ్వు ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చావు? తాగండి, నాకు కూడా తాగి white boy. ఆనందించండి. ఎదిగో. పడమటి వాసుల సంగతి ఏంటి? ఏంటి నీకు ఇంకా తెలియలేదా? బ్రాండాక్ అలా కాదు, అతను ప్రయత్నించాడు కానీ ఫలితం దక్కలేదు. అవును, వాళ్ళకి సరైనది దొరికింది. నీ గురించి నువ్వు చూసుకో. హ్మ్? ఏంటిది? నువ్వు అది పట్టించుకోకు. Skidkar, Sankte Dere. Sankte Dere. När man borskande skanka och ravanget skor guistelanor. Jättebag! Fortsätt! Öst!
ఇక్కడ విందు మందు ఎంతో గొప్పగా ఉన్నాయి. అమ్మాయిలు కూడా భలే ఉన్నారులే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ పిల్ల, నీకే చెప్పేది. ఆగు. కొంచెం వైన్ పోయి ఆ మాంసం ముక్కలై. ఏంటది? వైన్. అవునా? చాలా బాగుంది. ఇది వైన్ కాదు, ఇది అసలైన వైన్. ఇది రక్తం. తనే ఈమె. తను బ్రదర్ ఎగ్బర్ట్ ఇంకా బ్రదర్ టాకరిస్తో వెళ్ళటం నేను చూశాను. ఎగ్బర్ట్, చూడండి, తన బట్టలకి రక్తం అంటుకుంది. ఇది ఎవరి రక్తం? నేను చెప్తానది. నేను నీకు ముందే చెప్పాను, కెప్టెన్ హోకి ఎవరైనా అబద్ధం చెప్తే అస్సలు నచ్చదని. ఇప్పుడైనా నిజం చెప్పు. ఈ రక్తం ఖచ్చితంగా మనలో ఒకళ్ళది. అయితే దీంతో ఖచ్చితంగా నిజం చెప్పించాలి. మా సోదరులు ఎక్కడున్నారో చెప్పు. చెప్పు. ఈ వేశ్య అంతవిహీనంగా వ్యాపారం ఎలా చేయగలుగుతుందో చూద్దాం. మొదలు పెట్టండి. దాడి చెయ్యండి. చచ్చింది. నేను చెప్పేది విను. అక్కడ గది ఖాళీ లేదు. అక్కడ గది ఖాళీ లేదు.
నువ్వు మిమ్మల్ని అందరినీ ఎప్పుడో చంపేశాం కదా. వద్దు, నన్ను చంపదు. వద్దు వద్దు, నన్ను నేను నీకోసమే చూస్తున్నా. ఇక్కడ రా. నీకేం అవలేదు, భయపడుకో, తగ్గిపోద్ది. ఉండు, కొంచెం ఓర్చుకో. నీకేం అవలేదు, భయపడుకో, తగ్గిపోద్ది. ఉండు, కొంచెం ఓర్చుకో. అయ్యో, నాకు నొప్పి పుడుతోంది, ఓర్చుకోలేకపోతున్నాను. నన్ను గుర్తుపట్టావా? నేను మిమ్మల్ని అందరినీ వేటాడడానికి వచ్చాను. ఈ వేషాలు నీకెక్కడ దొరికారు? ఆ చెత్త మోహంది నేను మాట్లాడిన దాంట్లో తగ్గించిస్తానంది. ఇది చాలా మంచి పేరు అనుకున్నాడు. ముందు మనం ఈ విషయం మన నాన్నగారికి చెప్పాలి. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇక్కడున్న వేషాలందరి తలలు నాకు కావాలి. వాటిని గుమ్మానికి వేలాడదీస్తాను. రేయ్ పిరికి పంత ఎదవా, ఆడదానిలా గేడుస్తావా? ముందా ఏడు పాపు, నీకు చేత కాకపోతే ఓ మూల కూర్చో. సిలాస్, వాడు నాపు. అసలు వీళ్ళు మనల్ని ఏం చేయబోతున్నారు? వాళ్ళు మనల్ని చంపబోతున్నారు. అంతా అయిపోయింది. ఇక ఇక్కడ ఎలాంటి హింస జరగదు. దయచేసి బయటికి రండి. మనం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం. మరేం పర్వాలేదు, మీరు నన్ను నమ్మొచ్చు. వాళ్ళు మనల్ని చంపబోతున్నారు, మనందరినీ చంపబోతున్నారు. లార్డ్, ఒకసారి గమనించు. అసలు ఈ ఆడాళ్ళకేం కావాలి? నాకు తెలీదు. ఇదిగో మిమ్మల్నే, నేను మీకోసం ఏం చేయగలను? మీరందరూ బయటకు వచ్చి నాతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు తెలిసి మేము బయటకు వస్తే బతుకుతామన్న నమ్మకం లేదు. అందుకే మేము ఇక్కడి నుంచే మాట్లాడతాం, మేము బయటికి రాము. మీరు లోపలుండి బయట ఏం జరుగుతుందో చూస్తున్నారా? ఏది ఏమైనా మేము కోపంగానే ఉన్నాం, అలాగే చాలా ఓర్పుగా కూడా ఉన్నాం. మాకిప్పుడు మిమ్మల్ని చంపే ఉద్దేశం ఏమాత్రం లేదు. నన్ను బయటికి తీసుకెళ్ళండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి, నన్ను బయటికి తీసుకెళ్ళండి. ధైర్యంగా ఉండు కడీస్, దేవుడు మనల్ని రక్షిస్తాడు. నువ్వు కాస్త నోరు మూసావా? ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది గుర్తు చేసుకో. చూడ్డానికి అసహ్యంగా ఉంది, ముందు బట్టలు వేసుకోను. నువ్వు ఇప్పుడు నోరు ముయ్యకపోతే నీది కత్తిరించి నా కుక్కలకి ఆహారంగా వేస్తాను. పోరా ఎదవా! జాగ్రత్తగా వినండి. నా పేరు లార్డ్ రాబర్ట్ ఆస్మన్. మీకు నేనెవరో తెలియకపోయినా నా తండ్రి ఎవరో మీకు తెలియాలి. ఆయన ఈ ప్రదేశానికే రాజు.
ఇప్పుడు మీరు గొడవ పడబోతోంది ఆయనతోనే, నాతో కాదు. మీకు అర్థమైందా? నిజంగా ఇది మనిద్దరికి ఒక క్లిష్ట పరిస్థితి అని మీరు ఒప్పుకొని తీరాల్సిందే. సిగ్గు లేకుండా అడుక్కుంటున్నారు. సరే, మనిద్దరికి సంతృప్తికరంగా ఉండేలా ఒక ఒప్పందానికి వద్దాం. మేం బయటికి రావడానికి ఏర్పాట్లు చేయండి. ఏమంటారు? మీకేమేం ఏర్పాట్లు చేయాలో చెప్పండి. నేను ఈ తలుపుని తెరవబోతున్నాను. అలాగే నేను మీతో మీ మనుషులతో వివాదాన్ని పెట్టుకోకుండా వెళ్ళిపోతాను. ఈ తలుపులు మీరు తెరిచినట్లయితే. అర్థమైందా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది, దాంతో మీరు తృప్తి పడొచ్చు. మన దగ్గర ఉన్న ఉపాయం ఏమిటి లార్డ్? మాట్లాడకండి, నాకు దగ్గరగా రండి, అంతే. సరేనా? మేం బయటకు వస్తున్నాం. వదలండి, వదలండి. వద్దు, వద్దు, ఆగండి, తొందరపడద్దు. నేను దీన్ని చంపేస్తాను. నేను దీన్ని చంపేస్తాను. ఇలా చూడండి, తన సంగతి నేను చూసుకుంటాను. బ్రదర్, నాకు తన శరీరం తాకుతుంది. నువ్వు మాట్లాడితే చంపేస్తాను. బ్రదర్, నేను అనుకున్నది వేరు, నువ్వు చేస్తున్నది వేరు. గుర్తుపెట్టుకో. చెప్పు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? వాళ్ళు మా కుటుంబాన్ని మాకు దూరం చేసి వాళ్ళు నమ్మేశారు. మేమిక్కడ మేము వాళ్ళ ప్రాణాలు తీసి పగ తీర్చుకోవాలనుకున్నాం. ఓకే, నేను దాని గురించి అసలు పట్టించుకున్నా. నేను మీకు 2 సార్లు సహాయం చేశాను, అందుకు నన్ను వెళ్ళనిస్తారనుకుంటున్నాను. కత్తిని కింద పడే. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు నన్ను చంపితే మీ కుటుంబాన్ని మళ్ళీ మీరు చూడలేరు. వాళ్ళందరూ చనిపోయారు. మీ కుటుంబాలు చనిపోయి ఉండొచ్చు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా నోరు మూసుకొనుండు. నన్ను చంపితే మిగతా వాళ్ళ గురించి ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎప్పటికీ. మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అతను ఏం చెప్తున్నాడో విందాం. తనని మాట్లాడినివ్వు. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు చావాలి. తనని మాట్లాడినివ్వు. వీడు చెప్పేది నిజం కాదు. లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడు చావాలి. ఈ ఉంగరం నీకెక్కడ దొరికింది? ఉత్తరాదివాసుల్లో ఒకరికి నా భూమి నమ్మాను. దానికి బదులుగా అతను నాకిది ఇచ్చాడు. బహుశా నాకు తెలిసి దీన్ని అతనే తయారు చేసి ఉంటాడు. తయారు చేశారా? వీడికి అసలేం తెలీదు. వద్దు, వద్దు. ఉత్తరం నుంచి ఒక పడవ వచ్చింది. దాన్ని మేము రాజులకు అమ్మేశాము. ఏంటి ఏమన్నారు? మీరు రాజులతో వ్యాపారం చేశారా? అవును. నీకు వాళ్ళ భాష తెలుసా? మాకు ఒక మధ్యవర్తి ఉండేవాడు, బ్రదర్ సెల్విన్. అతనా? మాకెవ్వరు సాయం చెయ్యలేరు. లేదు, లేదు, లేదు. మేం చేస్తాం. వాణిజ్యానికి కావాల్సింది మాటలు కాదు, వస్తువులు.
వస్తువులేంటి? నేను ఈ విషయంలో మీకు సహాయం చేస్తాను. ఆ కారాగారం తాళాలు ఎవరి దగ్గరున్నాయి? వీడిక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు వీడిని నా కళ్ళ ముందు నుండి తీసుకెళ్ళండి. ఏం పిల్ల, బాగున్నావా? మమ్మల్ని మర్చిపోయినట్టున్నా? ఏయ్, నువ్వైనా మా మొరాలకించి మమ్మల్ని విడుదల చేయి. మేమిక్కడ ఉండలేకపోతున్నాం. మీరు మా సంఖ్యలని విప్పినట్లయితే మీరు గతంలో చేసిన పనులని మేము మర్చిపోతాము. ఏమంటావ్? అవును, ఎందుకు ఇది ఇప్పుడు అవసరమా? ఇది నీ రక్షణ కోసమే. సరే, అలాగే. హిల్రిన్స్టన్ నుంచి నువ్వు బ్రూటస్ కార్గల్వి కదా? నేనిప్పుడు నిన్ను నాశనం చేయబోతున్నాను. ఏం చెప్పమంటావు? నా ప్రజలు నన్ను అంతగా ఇష్టపడుతున్నారు. నేను నీ తల తీసేయాలనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం తీసేయాలనిపిస్తుంది. మీరందరూ ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? దీని అంతటికీ కారణం ఆ పైన చెత్త వెదవలే. మందు ఏర్పాట్లు చేశాం, బలవంతంగా రమ్మంటే వెళ్ళాం. కొంతే తాగా ఆ తర్వాత పడిపోయాం. కానీ నేను అంత చెత్త వెదవని కాదు, ఎందుకంటే నేను కేవలం కొంచెం మందు తాగే బయటకు వెళ్ళిపోయాను. వాళ్ళు సన్నాసుల చేత మొత్తం అందిపించారు. అలా ఎలా చేశారు? ఏం చేశారు? వాళ్ళు మిమ్మల్ని రాజులకి బానిసలుగా అమ్మేస్తున్నారు. అది మీకు తెలుసా? నువ్వు అది ఖచ్చితంగా నమ్ముతున్నావా? Estaba demasiado borracho para darme cuenta. ఏమన్నావో మళ్ళీ చెప్పు. ఓ, తగ్గు. ఎందుకంత కోప్పడతావు? ఎక్కువగా మాట్లాడితే నీ నాలుకని కట్ చేసి చేతిలో ఈ నాలుగుతో నేను ఎన్నో రకాల భాషలను మాట్లాడాను. రారా, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా. నోరు ముయ్. లార్డ్కి సంకెళ్ళు వేయి. కృతజ్ఞతలు. లార్డ్ యొక్క కాపలదారుల కంటే ఉత్తర పడవ వారు మరింత బలమైన వారు. అవును, వీళ్ళందరూ లార్డ్ లాంటి వాడిని కూడా మార్చేయగలరు. మేమేమి మార్చాం. మమ్మల్ని వదిలిపెట్టండి ఇప్పుడే. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎందుకు మమ్మల్ని బంధించారు? ఇదిగో ఇలా వినండి. ఈ మనిషి తలకి బయట మంచి ధర ఉంది. మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇతన్ని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉత్తర దిక్కు వాసుల గురించి చెప్పు. వాళ్ళంతా సముద్రం మీదుగా వస్తారు. లేదు, ఈరోజు రాదు. నేను మీకు చెప్పాను కదా, వీడు అబద్ధం చెప్తున్నాడు. లేదు, నేను చెప్పేది నిజం. వాళ్ళు ఉదయమే చేరుకున్నారు. నువ్వు వాళ్ళలో ఒకడివా? కాదు. నేను బ్యాండ్తో ఉన్నాను. నేను పాట పాడతాను. ఇది ఇప్పుడే పని చేయట్లేదు. ప్లీజ్ పాట. నాకు తెలుసు, అతను వచ్చేసాడు. మీకేమైనా తెలుసా? ఇంతకు మించి నాకు తెలీదు. ఆ తాగుబోతుడు బుధవారం రోజున వస్తాడు. Yander. Skriva nu. Torfinn, Tresor. Ah!
వాళ్ళకి ఏదో పగున్నట్టుంది. అయిపోయాడు. డైజీ Harve scupa. Halvar scupa. Halvar scupa. ఓ, వీళ్ళు నీ స్నేహితులు కారా? వాళ్ళు పడవ కోసం ఎదురు చూస్తున్నారు. పడవ గురించి నాకేం తెలీదు. Boat. నువ్వు బానే ఉన్నావా? నిజమే చెప్తున్నావా? అవును. నిన్ను చూసి వాళ్ళు గర్వపడతారు. చూద్దాం. వాళ్ళు కింద వెళ్ళి చూసినప్పటి నుంచి వాళ్ళు సంతోషంగా లేరు. మనల్ని నాశనం చేయడానికి కొన్ని రాళ్లున్నాయంతే. లేకుంటే వాళ్ళు ఎందుకు వచ్చారో మనకు అనుకోవచ్చా? Mi describes! Superas, tu crevas, tu rías, quittes! Hassan, توفى كثير. توفى كثير. توفى كثير. توفى كثير. هذا మనం కింద నుంచి ట్రాన్స్లేటర్ని తీసుకురావాలనుకుంటా. అతన్ని నీతో పాటు తీసుకెళ్ళు. ఓయ్ ఓయ్ పడవ. నేను ఒక విషయం చెప్పనా? నీకు అక్కడ కొట్టడానికి ఒకటి ఉంది. ఎక్కడుంది? అదిగో అది రాయి కనిపిస్తుంది కదా. మీరు నాపై దాడి చేయాలనుకుంటున్నారా? ఏంటి గులకరాలతో చెట్టు కొమ్మలతో చంపేస్తానా? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ కొమ్మల్ని కొనుక్కోవచ్చు. కాలు ఎలా ఉంది? నువ్వు చేసే చెత్త పనుల కంటే బాగుంది. ఒక్కసారి సంఖ్యలు ఊపి చూడు, నేనేంటో చూపిస్తాను. ఈ బండెదవాడు ఇది మా వాళ్ళు చేస్తున్న పని అనిపిస్తుంది. లేదు, నేను అలా అనుకోవట్లేదు. Abad Bresbidin. Shiva.
నువ్వు వాళ్ళ భాష మాట్లాడగలవా? కొంచెం. నేను ఆ ప్రదేశంలో తిరిగాను. నేను ఆ భాష మాట్లాడగలను. ఇప్పుడు కొట్టు. జాగ్రత్త జాగ్రత్త, తెగుతుంది. నాతో జాగ్రత్త. కొంచెం నాకు దూరంగా ఉందా? అర్థమైందా? దీన్ని చూస్తుంటే మంచి పెట్టుపెట్లాడిపోతూ పొగరపోతులా ఉంది. ఎంతవరకు ఏ మగాడి చేతి స్పర్శ తగిలినట్లేదు, అందుకే టెంటంలాడిపోతుంది. చేతి స్పర్శ ఏంటి? సరైన సమయానికి మనం పడవ దగ్గరికి చేరుకోవాలి. అసలు అది ఏంటది? వాళ్ళకి పడవ కావాలి. మా దగ్గర పడవలు లేవు. మేము నావికులం కాదు, మేము బట్టలు అమ్ముకునే వాళ్ళు. అతను మీ మనుషుల్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. పడవతో వీళ్ళేం చేస్తారు? సాధారణంగా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడానికి ఉదయాన్నే అక్కడికి ఒక పడవ వస్తుంది. అది వస్తుంది, అందులో మీ మనుషులు ఉంటారు. మీకు మంచి జీతాలు ఇచ్చి పోషిస్తుంటే దరిద్రులారా, వేరే రాజ్యం వాళ్ళు రాగానే మీరు నన్ను ఇలా చితకబాస్తారా? సోదరా, నాకు తెలుసు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇది రాజ్యం కోసం కాదు. వాళ్ళు ఓల్సన్స్ ఇంకా వాళ్ళు మన పక్క రాజ్యాలతో చాలా సార్లు యుద్ధాలు చేశారు. సరే, అంటే వాళ్ళు కనుగుడ్లు బీకి వాటితోటి గోళీలు ఆడుకుంటారు. లేదు, అంటే వాళ్ళు నాశనం చేసి వాళ్ళ కళ్ళు పీకుతారంట. చాలా బాగుంది కదా? మీ రాజ్యపు కుక్కలు ఎప్పుడు వస్తాయి? వస్తారు. వాళ్ళు ఈ పాటికి బయలుదేరుంటారు. దానివల్ల నా సమస్యలు కొన్నైనా తీరు. అతను ఏమన్నాడు? వాళ్ళు వచ్చే రాజులను చంపి పడవ తీసుకుని ఇంటికి వెళ్తారంట. నువ్వు వాళ్ళతో మాట్లాడగలవా? ఆ రాజ్యపు వాసులతో? మాకు అవసరమైన సమాచారం కోసం నువ్వు వాళ్ళతో మాట్లాడి తీరాలి. మిమ్మల్ని అసలు ఏమనాలి? పని కోసం మమ్మల్ని కట్టేశారా లేక వాణిజ్యం కోసమా? కాదు, ఈచిపుచ్చుకోవడానికని మీరు ఉపయోగించిన పదాలు కాదా? కనీసం నా దగ్గర తుప్పు పెట్టిన కత్తి కూడా లేదు. అవి ఏర్పాటవుతాయి. ఇప్పుడు మేమందరం కూడా అలా అనుకునే ఇక్కడ ఏకమయ్యాం. నన్ను క్షమించండి, అలా అనుకోలేదు. వాళ్ళందరూ మన వైపే వస్తారు అనుకున్నాను. ఏం జరుగుతుంది చూడు, మాకు నీ సాయం కావాలి. అతను ఆ చెట్టు మనుషుల గురించి అంటున్నట్టుంది. అతను వాళ్ళని లోపలికి వదులుతాడంట. ఎందుకు? దేని గురించో, కొంతమందిని తగ్గించడానికైనా ఇంకా దేనికైనా అర్థం కావట్లేదు. మనం ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి. ఆ ద్వారం నుండి దూరంగా వెళ్ళిపోండి, తొందరగా. ఇదిగో మిమ్మల్ని, దయచేసి నా సంఖ్యలని విప్పండి. తాళాలు తీసుకుని వీటిల్లో పెట్టి తెరవండి. మా దారిన మేము నిశ్శబ్దంగా వెళ్ళిపోతాం, అర్థమైందా? నన్ను నమ్మండి. ఓ అవునవును, బ్రోటస్తో ఇది మంచి ఒప్పందం. ఈ అనధికారిక వస్తువులన్నీ నేను సొంతంగానే చూసుకోగలను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి.
ఇందులో ఉన్నవన్నీ మనకు ప్లీజ్ ఇది ఉపయోగపడేలా విప్పండి. ఉన్నాయి. ఏ నాకు బాగా తెలుసు లేదు, ఇది నాదే. నీది కాదు. ఓ అయితే ఇది నీదా? అవును. అది కూడా నీదేనా? కాదు. అయితే ఇవి నావి. ఇది ఏమై ఉంటుంది? ఏంటై ఉండొచ్చు అది? ఎవరైనా మనల్ని కాపాడడానికి వస్తున్నారా? నిజంగా ఒక పెద్దవి మన శత్రువులు ఎవరో మనకి తెలియట్లేదు. ఈ ఆడవాళ్ళు ఆ లార్డు చచ్చిపోతే మిగిలేదా రాజవర్తకులు. దయచేసి మీరు నన్ను క్షమించండి. చూస్తుంటే ఇది ముగింపుకు వచ్చినట్టుగా ఉంది. నేను ఈ సాయంత్రం పనికి ప్రతిఫలం చూస్తానని ఆలోచిస్తున్నాను. మీ గుర్తుగా నేను మీ ధైర్య సాహసాలను పాటలుగా పాడతాను. మీరు ఏమంటారు? మాకు సరదాగా వినోదాన్ని పంచడానికి వచ్చారనుకుంటున్నారో వెదవా? మర్యాదగా నోరు మూసుకొని పడుండు. ఏమన్నారు? ఏంటి? అసలేం జరుగుతుంది? ఆ తలుపు వెనకాల ఎవరున్నారో నాకు తెలీదు, కానీ వాళ్ళు లోపలికి రావాలనుకుంటున్నారు. అతను ఏం చెప్తే అది చెయ్యండి. అలాగే. వాళ్ళు లోపలికి రాకముందే మనం వాళ్ళని అడ్డుకోవాలి. సిద్ధంగా ఉండండి. Losungen! Rottier! In die Daudast! Ute! Duje! Freya! అందరూ జాగ్రత్తగా ఉండండి. తలుపులని మూసేయండి వెంటనే. బండిని బయటికి తీయండి త్వరగా. అది నేను చేస్తాను. చూసుకోండి. చెత్త వెదవల్లారా, అనవసరంగా నా కోపం తెప్పించకండి. ఆ కోపంలో మీ ఏం తొలగిస్తారో నాకే తెలీదు. కాపాడండి, కాపాడండి, రక్షించండి, రక్షించండి, కాపాడండి, దయచేసి రక్షించండి, దయచేసి మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది, కాపాడండి. ఏది నీ చేతి నేను త్వరగా తీస్తానులే. నోర్మోయ్. హే బ్రూటస్, నేను చెప్పేది జాగ్రత్తగా విను.
చెత్త నా కొడుకు. వీడిని ఎవరు బయటకు వదిలేరు? మీరు ఇంకా అయిపోలేదా? నేను కింద ఒకరిని బంధించేశాను. Senor Taban, vi fin fang. Gut, vi ser Latifi. Drop till. మనం త్వరగా పూర్తి చేస్తే Finish మంచిదంటున్నాడు. off. అసలేంటవి? మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు వెళ్ళాలి. అది త్వరగా వెళ్ళాలి. మనం పారిపోయే ముందు తలుపు కట్టువైపులే ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళాలి, లేకపోతే చెప్పేస్తాను. మనం ఇక్కడే చనిపోబోతున్నాం. చనిపోవట్లేదు, నిశ్శబ్దంగా ఉండు. నీ కారణంగా నాకు భయం వస్తుంది. చనిపోబోతున్నాం. మీకు మళ్ళీ నన్ను లోపల నెట్టే ఆలోచన లేదు కదా? సరే అండి. వదిలే. సరే వదిలే. సరే నాపు. ఈ రాక్షసుడు పందిలా పడుకున్నాడు. ఆ రాక్షసుడు మనల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మా గురించి మీకు తెలీదు. మేము క్షమించే రకం కాదు. మా నాన్న ఎక్కడుంది? గతంలో నా దగ్గర చాలా రకాల పదార్థాలు ఉండేవి, అవి నాకు కావాలి. నేను దాన్ని తొలగిస్తాను. ఆ కత్తి నాకు ఇవ్వు. వాడు చెప్పింది నా చేతితో నేనే తొలగిస్తాను. దాన్ని పట్టుకోండి. అవెన్, నేను చెప్పేది బాగా వినండి. వీళ్ళిద్దరూ మనకి ధనం కంటే విలువైన వారు. నేను చెప్పేది వినా. మేమేంటో నీకు తెలియడానికి నీ చెంప మీద ఈ కత్తితో ఘాటు పెడతాను. ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఆ రహస్య మార్గం ఎక్కడుందో చెప్పాలి. ఇది మాత్రం నాది. నీకు ఆ గుడ్లు లేని వాడి మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. నాతో పట్రా. నా తాళాలు నువ్వే తీసుకున్నావు కదా. రే పిల్ల, మెల్లిగా, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకు. వాళ్ళని అడుగు అసలు ఏం జరుగుతుందో. వాళ్ళకి అది మాత్రమే ఎందుకు కావాలి? ఎందుకు? Viulno scaddo netkeo. Lothar, i varne hena gravito na. Ses never mind now. అతను ఏవీ మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళ నుంచి బయటపడే మార్గం చెప్పమంటున్నాడు. ఈ గోడ సముద్రం దాకా ఉంది. అది అతనికి ముందే తెలుసు. బయటకు ఒక దారి ఉంది వాల్టర్. దాని ద్వారా మనం బయటకు వెళ్ళిపోదాం. అక్కడ వేరే దారి లేదు, అలాగే పడవ కూడా లేదు. మేము ఈదగలం.
బయట వాతావరణం చాలా దారుణంగా ఉంది. వెళ్తే రాళ్ల మధ్య కొట్టుకు. నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించను. బయటికి వెళ్ళే దారెక్కడా? ఈ జైలు పక్కనే ఒక చిన్న సన్నని దారి ఉంది. దాని గుండా వెళితే సముద్రపు ఒడ్డుని చేరుకోవచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఉండమని కోరుతున్నాడు. Ik weet dat te vet. అతను మిమ్మల్ని మానవ కవచాలుగా ఉండమంటున్నాడు. మానవ కవచాలా? అవును అవునవును, చాలా మంచి ఆలోచన, అద్భుతం. అతను వెళ్ళిపోతాడు. మేము వెళ్ళిన తర్వాత అతనికి చెప్పు. నువ్వు నాతో రా. నేను నీకు మానవ కవచంలా కనిపిస్తున్నానా? Seghioti talista, fiora più forti. Er wordt vloed. Er boot dat geneur en modna. అతను మీకు పెద్ద అభిమానం అంటే అది తెలుసుకోమంటున్నాడు. Boot. నేను కూడా. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. చెప్పు. మనం ఇక్కడ రాత్రంతా ఉండాలంటే అప్పుడు మనం అందరం ఖచ్చితంగా. నేను మీకు అనుకూలంగా చేయను వెంచ్. మర్చిపోయావా? నువ్వు అక్కడ నన్ను వాణిజ్యం కోసం వదిలేశావు, బానిసలాగా. నిన్ను నువ్వు చూసుకో. నీకంటే బలవంతుల్నే ఓడించాను నేను. ముందు నువ్వు ఆ ఆయుధాన్ని కింద పడేయ్. నాకు చెప్పాలని చూడకు. ముందు నీ గురించి నువ్వు చూసుకో. మీరు ఎంత తెలివి తక్కువ వాళ్ళు. నేను ఎంతగా ఉపయోగపడ్డానో తెలుసుకోలేకపోయారు. నేను లేకుండా మీరు అడుగు కూడా ముందుకు వేయలేరు. అర్థమైందా? నువ్వు నాకు మధ్యవర్తిగానే కావాలి. ఆగు ఆగు ఆగు, కొంచెం నేను చెప్పేది వినా. Ouais, mais c'est quoi ces conneries là? Mais j'en ai marre d'être ici, je vous connais même pas. Oh, oh. అందరూ వినండి. ఒక విషయం అయితే తెలిసింది. మేం మిమ్మల్ని నమ్మొద్దు, అలాగే మీరు మమ్మల్ని నమ్మొద్దు. మనలో మనకి స్పష్టత ఉంది. మనం ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. ఇప్పుడు మనం అందరం ఆ సమస్యని అధిగమించాలి. ఇప్పుడు మాట్లాడండి. ఇంకో చిన్న ఆలోచన. నాకు తెలిసి మనం సాధిస్తాం అనుకుంటా, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఎక్కడైతే కొట్టబోతున్నాం? మనం ఎంతో దూరం ఈదాల్సిన అవసరం లేదు. మనం అటు వెళ్తే ఒడ్డుకు చేరుకోవచ్చు. నేను వెళ్తున్నాను. నాతో రా, నాతో రా, నేను చెప్తున్నాను కదా, నాతో రా. డవెన్, డవెన్, వీడు చచ్చుంటాడు. వాళ్ళు దెయ్యాలు కాదు, శాపగ్రస్తులు అంటున్నాడు. వాళ్ళు తాలిస్మన్ సింహాసనాన్ని కాపాడతారు. నిధి ఒక ప్రదేశంలో నిక్షిప్తమైంది. అది ఒక చీకటి ప్రదేశం. మరణం. ఓల్సంగ్లా ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ అతని పడవ, అతని మనుషులందరూ పోయారు. వాళ్ళు వాళ్ళ దారిని దక్షిణ వైపు మళ్లించారు. అక్కడొక పడవటి వైపు ఆకాశం నుండి నిప్పురవ్వలు కురుస్తున్నాయి. మృత్యు ప్రదేశం. మొక్కలు బ్రతికే ఉన్నాయి. మనుషుల యొక్క మాంసంతో
బ్రెన్నాక్. బ్రానక్. నేనెక్కడ పుట్టాను? ఆకాశం నుంచి ఊడిపడ్డామని వాళ్ళు నాతో చెప్పారు. 8 ఏళ్ల క్రితం నేను చాలా చిన్నదాన్ని, అతను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఉరుము శబ్దం చాలా చాలా భయంకరంగా ఉంది. ఆ మెరుపు చూశాక నేను ప్రపంచం అంతమైపోతుందేమో అనుకున్నాను. అప్పుడు మా అమ్మని మా నాన్న ఒకసారి బ్రానక్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రోజు మేము చాలా మందిని కోల్పోయాం. ఇంకా మిగిలిన వాళ్ళు మాకు సేవ చేయడానికి సిద్ధంగా లేరు. అంటే వారు గాయపడ్డారు, అందుకే మాకు సేవ చేయలేరు. వాళ్ళు మాకు దీని గురించి చెప్పేవాళ్ళు. అంటే వింతగా ఉండే మనుషులు వికృతంగా ఉండేవారని. నాకు అవి సరదాగా అనిపించేవి. అంటే చాలా హాస్యాస్పదంగా అనిపించేవి. అందుకే నేను వాటన్నిటినీ కట్టుకథలుగా భావించి వాటిని నమ్మలేదు. ఆ వయసులో వాళ్ళు చెప్పినటువంటి ఈ కథలన్నీ నాకు చాలా సరదాగా అనిపిస్తుండేవి. నిజంగా నేను వాటిని నమ్మలేదు. కానీ ఈరోజు నమ్మాలనుకుంటా. అది ఒక అద్భుతం. బ్రెన్నాక్ నుంచి వచ్చిన ఒక మెరుపు వేగంగా మట్టిలోకి చొచ్చుకుపోయింది. కానీ అది ఆ మెరుపు నలుమూలలా పాకింది. ప్రజలందరూ అదేంటో తెలుసుకోవాలనుకున్నారు. తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు కనుమరుగయ్యారు. ఇలా చాలామంది చనిపోయారు. ఆ మెరుపు ధైర్యంగా వచ్చిన ప్రతి మనిషిని మింగేసింది. నువ్వు మాట్లాడేదానికి అసలు అర్థమే లేదు. పిచ్చి పిచ్చి లేనిపోని పుకార్లు పుట్టించకు. ఆ విపత్కర పరిస్థితి నా భార్యని, నా కూతుర్ని మింగేసింది. నేను చెప్పే మాటలన్నీ మీరు నమ్మండి. బ్రెన్నాక్ నువ్వు చిహ్నంగా మారావు. Alla vill då. అందరూ చనిపోయారు. రక్షించండి, రక్షించండి. అక్కడ అతనికి దారిలో తెలిసిందే. ఆ రహస్య మార్గం గురించి నువ్వే చెప్పావని నాకు పూర్తిగా అర్థమైపోయింది. అదెక్కడుందో చెప్పు. గోడ కింద కోట సొరంగ మార్గంలో. మనకింక కిందకు వెళ్ళే దారి లేదు. నువ్వు దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు, ఏమీ మారలేదు. నిజంగా మనం బాగున్నాం. బుద్ధి లేకుండా మనం ఈ పరిస్థితిని తెచ్చుకున్నాం. ఇది భద్రతకి మార్గం కాదు. కొంతమంది పనికి రాని చవట దద్దమ్మల వల్ల మూల్యం చెల్లిస్తున్నాం. ఏంటది? నేనేం అడుగుతున్నానో అతనికి తెలుసు. నేను చెప్పే తమాషాగా ఉందా? ఈ బాణ లోపలికి దిగితే అప్పుడు తెలుస్తుంది నీకు నరకం అంటే ఏంటో. సరదా తీర్చమంటావా? అతనికి అర్థమవుతుంది నేను చెప్పేది. వాళ్ళకి నువ్వక్కర్లేదు, అది కావాలి. ఇప్పుడు అలా చేయడం కావాలా?
మీరు అలాగే చేయాలనుకుంటున్నారా? Zeg je tal finna van no folk o til no. అసలు ఈ చెత్త అంతా నాకు చెప్పకు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. బాగుంది అంటే నా ఉద్దేశం వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు బెర్నాకి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా. అప్పుడు వాళ్ళ కోరిక తీరుతుంది కదా. కుజేక అవును, తను సరిగ్గానే చెప్పాడు. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. మనం అక్కడికి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసేయాలి. సరిగ్గా మనం ఇలా చేస్తే మనకున్న సమస్యకు సరైన పరిష్కారం దక్కుతుంది. మరి మనం ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇలాగే ఉంటున్నాం చెప్పండి? ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు మీరు ఇష్టం వచ్చేట్టు? ఇది వాళ్ళకి తిరిగి ఇవ్వకూడదు. అందరూ నష్టపోతారు, అందరూ చనిపోతారు. చెప్పేవలే. నిజమే. బ్రెనాక్లోని సింహాసనాన్ని అందరూ ముట్టుకున్నారు. వాళ్ళందరూ రాక్షస వెధవలు. మాకు ఒళ్ళంతా గాయాలే. అర్థమైందా మీకు? టాలిస్మాన్ తో అదుపు చేయొచ్చు అన్నింటినీ. శరీరం, శరీరం ఇంకా మన సంకల్పం ఇక మన ఆధీనంలో ఉండదు. మనం అన్నిటినీ వదిలేస్తాం అంటే దాని అర్థం మనకి చావే. చావేనా? వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది? వాళ్ళకి గాయాలయ్యాయి. మిగిలిన వాళ్ళని చూడు. ఆ ఉత్తర ప్రాంతం నుంచి వచ్చిన మనిషి ఏం చేస్తాడు? నేను నీకు చెప్పాను, వాళ్ళు రాజులపై దాడి చేసి తలిస్మా వస్తువును తీసుకుంటారు. వరకు అలా జరగదు. నువ్వు అనుకున్నది జరగదు. ఓ చాలా బాగుంది కదా. అంటే ఈ ముగ్గురు మనల్ని ఉత్తరాది వాసులు ఉన్న స్థలం దగ్గర తీసుకెళ్తే వాళ్ళు మనల్ని వాళ్ళతో తీసుకెళ్లరు కదా. నేను అడిగే దానికి ముందు మీరు సమాధానం చెప్పండి. మనం ఇక్కడ చనిపోతే ఏమవుతుంది? చూడండి, మనం అంతా కలిసి ఈ వెధవల్ని ఉదయం వరకు ఆపితే ఇక ఉదయాన్నే పడవ ఇక్కడికి వస్తుంది. మనందరికి పడవ కావాలి కదా. నాకు పడవ కావాలి వెళ్ళిపోవడానికి, వాళ్ళకి పడవ కావాలి ఇంటికి వెళ్ళడానికి. మీకు తెలుసు అవి వాళ్ళ కుటుంబ సమస్యలని. ఇక ఆ వెధవలు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఉదయం వరకు మన కుటుంబం వాళ్ళు మన కోసం ఎలా ఎదురు చూస్తారు? అంత బానే ఉంది. మరణం తెల్లారేసరికి మరణిస్తాం.
తెల్లారేసరికి మరణం. తెల్లారేసరికి మరణం. Don't we agree? ఓరి దేవుడా, ఏంటిది? మీరందరూ పనికిరాని దద్దమ్మలు, మీరందరూ పనికిరాని దద్దమ్మలు. ఓరి నాయనో, వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు రావాలి? నాకు తెలిసి ఇంకో 3 గంటలు రావచ్చు. వాళ్ళు ముందు కంటే చాలా దగ్గరగా వచ్చారు. ఒక సైన్యంలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని మన వాళ్ళు ఏ విధంగానూ ఆపలేరు. నీ పడవ ఇక్కడికి సరైన సమయం అనుకుంటుందా? ఈ బానిస వ్యాపారులు తమ సమయాన్ని నిలుపుకోవడంలో నిరాశపరిచారు. ఇది రహస్యదారి. మన వాళ్ళు ఇక్కడి నుంచి బయటపడేయచ్చు. ఏది జరిగినా మంచికే జరుగుతుంది. ఆ రాక్షసులు మనం ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టరు. నా మనుషులు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళని సహాయానికి రమ్మను. నువ్వు దాని గురించి వదిలేసాయి. ఆ వేదవులు 1000 మంది వచ్చినా చూసుకోగలరు. లేదు, కానీ మనం దాన్ని ఎలాగైనా ముందు వైపు నుంచే తీసుకెళ్ళాలి. నువ్వు మళ్ళీ వస్తావని మేము నమ్మొచ్చా? చూడండి, నేను బయటికి వెళ్ళానంటే నేను చనిపోవచ్చు, కానీ మీరు ఇక్కడే ఉంటే గనక మీరు చనిపోతారు. మీరు బతుకుతారన్న నమ్మకం లేదు. నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటే నా సంగతేంటి? దాని అర్థమేంటి? ఆ రాక్షసులు ద్వారం ముందే ఉన్నారు. వెళ్తే వాళ్ళ చేతిలో చచ్చిపోతాం. దానికోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కానీ ముందు నా కోసం నువ్వు తీసుకున్న బస్తాలు కావాలి. నువ్వు మాట్లాడేది ఈ మూటల గురించేనా? సరే, వాళ్ళని దారి గుండా ముందు పంపిద్దాం. దాంతో పడవ వచ్చే సమయానికల్లా లార్డ్ పడవతో మనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఏ దారి మళ్లించడం గురించి మాట్లాడుతున్నావు? నాకు ఒక ఆలోచన వచ్చింది. అవును, అది చూడాలి. కొంచెం సేపటి వరకు వాళ్ళని అదుపు చేస్తాం, కానీ మనం తిరిగి వెళ్ళాలంటే అతను తిరిగి రావాలి. తిరిగి రావటమా? ఇంకా నువ్వు పోరాటం చేస్తావని అతను చెప్పాడు. ఒకవేళ బయట చాలా భయంకరంగా మారితే అతను మనల్ని కాపాడడానికి బయటికి వెళ్తాడు. Nein! Nein! Marita, you fjord det här. Nein, nein! Jander! Nej! నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పని మాత్రమే నువ్వు చెయ్యంతే. వాళ్ళు చాలా మంచి యోధులు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు అది చెయ్యి. నేను చెయ్యను. నేను ఇంకా మీ అందరి గురించి ఆలోచించదలుచుకోలేదు. మనం ఫేర్ ఫ్యాక్స్ దగ్గర కలుద్దాం. కానీ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. నా గురించి ఏం బాధపడకు. నేను బానే ఉంటాను. నాకు నువ్వు క్షేమంగా ఉండటం ముఖ్యం. అర్థం చేసుకో. క్లోయిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఒకవేళ అందరూ కోరుకుంటున్నట్టుగా నేను గనక తిరిగొస్తే ఒట్టేసి చెప్తున్నాను, మీరు మాత్రం ఇక్కడ ఉంటారు. మీరు నా తండ్రి భూమిపై ఉన్న సైనికుల్ని, స్లాటర్ సన్యాసుల్ని చంపి తప్పించుకోవాలనుకున్నారు. నా చెల్లి సంగతేంటి? వేసల అదృశ్యం అలాగే సామూహిక హత్యలకు మించి ఏదో పెద్దదానికి గాలం వేస్తున్నారనిపిస్తుంది.
నీకు ఇది నచ్చిందా? నీకు ఇలా చేయడం నచ్చిందనుకో. నచ్చింది. సరే నేను చూడ్ను. ఇక నా దగ్గర కొనే ఉన్నాయి. వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. నా దగ్గర ఒకటే ఉంది. సరే వాళ్ళు దూరంగానే ఉన్నారు. మంచిది, లోపలికి పద. నువ్వు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అదొక పెద్ద రహస్యంలే. నేను వీటిని ప్రయాణికుల దగ్గర తీసుకున్నాను. నేను తీసుకున్నందుకు వాళ్ళు చాలా బాధపడ్డారు. అవునవును, అలాగే అనిపిస్తుంది. నీకు అనిపించిందా ఉస్మాన్ వాళ్ళు బయటపడతారని? అర్థమవుతుందా? బాగా వినండి, నేను బుద్ధి లేనివాడిని కాదు. ఇక్కడ చూస్తుంటే మన ఆధిక్యం తక్కువ. మనకు వేరే మంచి ఉపాయం కావాలి, అవునా? అయితే నేనేమనుకుంటున్నానంటే, అది కలిసినప్పుడు అందరిలో మనకేం కాలేదు, కానీ బయట మిగతా వాళ్ళందరికీ ఏదో అయ్యింది. వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే ఇదే ఉపాయం. నేను నీకు దాన్ని విసురుతాను, నువ్వు దాన్ని కలిపేసాయి, సరేనా? సరే అయితే. ధన్యవాదాలు. నేను ఎప్పుడు అందరికీ ఇలాగే సహాయం చేస్తుంటాను. ఈ మాత్రం దానికి ధన్యవాదాలు ఎందుకు చెప్పు? చూస్తుంటే మన సంగీత విద్వాంసుడు ఇక్కడే వాయించేలా ఉన్నాడు. తనకి తెలుసా, నీకు తెలుసా? నేను అనుకుంటున్నాను. చూడండి సోదరులారా, అవును, చూసారా? మీరు కానివ్వండి, మాట్లాడుకోండి. ఏమైంది? నాకు ఇవి దొరికాయి. ఆమె నన్ను దగ్గరగా గమనిస్తోంది. ఆ విషయం గురించి మీరు ఆలోచించకండి. మీరు కలిపేటప్పుడు ఆమెను నేను దారి మళ్ళిస్తాను. లేదు లేదు, లేదు 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 లేదు, వదలండి. వదలండి. ఒకసారి చూడనివ్వండి. వదలండి. ఒక్కసారి చేసుకోండి. నా మాట వినవా? దయచేసి నా మాట విను. నేను చెప్పేది విను.
ఉత్తర దిశగా వచ్చిన వాళ్ళ వస్తువులు పోయాయి. నీ స్నేహితుడు ఎక్కడున్నాడు? అతను అటువైపు వెళ్ళాడు. నిన్ను చంపేస్తానే. నువ్వే చేసావు. దీనికి కారణం నువ్వే. చెత్త నా కొడక, ఎంత పని చేసావురా? నీ వల్ల మేమందరం చనిపోబోతున్నాం. నా మీద చేయిస్తే బాగోదు. మీకెవరికి తెలీదు, నేను ఇక్కడ చాలా పెద్ద ఉపాయాలు వేశాను. పెద్ద ఉపాయాలు. నేను చాలా పెద్ద ఉపాయాలు వేశాను. నీకు అర్థమైందా చెత్త వెదవా? నేను చాలా పెద్ద ఉపాయం వేశాను. నువ్వు అందులో ఇరుక్కుపోయావు. చాలా పెద్ద ఉపాయం వేశాను. వాళ్ళల్లో ఒకడు పోయాడు. దరిద్రం పోయింది. ఇక ఆలోచించడానికి ఏం మిగలేదు. తర్వాత ఎవరు? నువ్వు ముసలి నాయాల. ఒకడు చచ్చాడు. సోదరుడు ఇంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తాడని నేను అసలు ఊహించలేదు. వాళ్ళు రహస్య ద్వారం కనుగొన్నారు. మనం కిందకు వెళ్ళి దాడి చేయాలి. వేరే దారి లేదు. ఆత్లర్, నువ్వు మాతో వస్తావా? ఆత్లర్! అదిగో బండి. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు.
ఏం కావాలి మీకు? అడుక్కోవాలా మిమ్మల్ని? నేను అడుక్కోవాలా? మీకు కావాల్సింది నేను అడుక్కోవడమేగా. నువ్వు చావటమే నాకు కావాలరా నీచుడా. పద, మనం ఇప్పుడు బయలుదేరాలి. పడవచ్చింది. నాకు తెలిసి ఇది నీదే అనుకుంటా. నేను నిన్నెలా మర్చిపోగలను? వాళ్ళు ఇక్కడికి రావటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 20 నిమిషాలు లేక 30 నిమిషాలు పట్టొచ్చు. అందులో సుమారు 12 మంది దాకా ఉండొచ్చు. ఈ రాజ్యానికి సంబంధించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మిత్రమా. వాటికి సంబంధించిన సమాధానాలు మీ నిపుణులే చెప్పాలి. మేము మరికొంతకాలం మీతో స్నేహం చేయాలనుకుంటున్నాం. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అది నీ ఇష్టం. ఈ పడవ త్వరగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.